హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అల్గోరిథం మెన్యూ. మనము మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఒక రియల్ వరల్డ్ డేటా సెట్ మీద వర్క్ చేసాము. సో సిమిలర్గా ఈ వీడియోలో కూడా మనం ఒక రియల్ వరల్డ్ డేటా సెట్ తీసుకుందాము. దాని మీద మనం ఒక ఏఎన్ఎన్ మోడల్ బిల్డ్ చేసి ప్రిడిక్షన్స్ అనేవి చూద్దాం. ఓకే, కానీ ఆ డేటా సెట్కి ఈ డేటా సెట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అదేమో బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్, ఇదేమో మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్. ఓకే, మనం తీసుకోబోయే డేటా సెట్ వచ్చేసి ఎంనిస్ డేటా సెట్. ఓకే, ఇది చాలా ఫేమస్ డేటా సెట్. ఇందులో మనకి ఏముంటున్నాయి అంటే 70,000 ఇమేజెస్ అనేవి ఉంటాయి. ఓకే, 70,000 ఇమేజెస్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క ఇమేజ్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిజిట్స్. ఓకే, హ్యాండ్ రిటన్ డిజిట్స్ అనేవి ఉంటాయి. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను ఆ ఇమేజ్ ఎట్లా ఎట్లా ఉంటుందో. అంటే మనకి ఆ 70,000 ఇమేజెస్లో ఒక్కొక్క ఇమేజ్ వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్ రిటన్ డిజిట్ నెంబర్ అనేది ఉంటుంది. ఓకే, ఫ్రమ్ 0 to 9. ఓకే, 0 to 9 మధ్యలో ఉన్న నెంబర్స్ వచ్చేసి 0 నుంచి 9 మధ్యలో ఉన్న నెంబర్స్ వచ్చేసి 10 నెంబర్స్ వచ్చేసి మనకి ఇట్లా హ్యాండ్ రిటర్న్తోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆ డేటా సెట్లో మనకి 70,000 ఇమేజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఇమేజ్ సైజ్ వచ్చేసి 28x28. ఓకే, 28x28 అంటే ఇది ఆ ఇమేజ్ అనుకోండి. ఇది 28 అండ్ 28 అంటే 28 రోస్ ఉంటాయి, 28 కాలమ్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి? ఓకే, ఇప్పుడు ఇట్లా మనకి 28 రోస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేసి మన 28 రోస్ అండ్ ఇట్లా వచ్చేసి మనకి 28 కాలమ్స్. సో మనకి టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి? 28x28 అంటే మనకి 784, రఫ్లీ 784 పిక్సెల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, 784 పిక్సెల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది మన డేటా సెట్. ఓకే, ఇది మన ఎంటైర్ డేటా సెట్. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెట్ మీద మనం వర్క్ చేయడానికి మనం బిల్డ్ చేసుకోబోయే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే అది 2 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, అది 2 లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్ విత్ వన్ హిడెన్ లేయర్ అండ్ వన్ అవుట్పుట్ లేయర్. ఓకే, ఇవి వచ్చేసి మన ఇన్పుట్స్. ఓకే, ఇవి వచ్చేసి మన ఇన్పుట్స్ అండ్ కరస్పాండింగ్ హిడెన్ యూనిట్స్. ఇవి కరస్పాండింగ్ హిడెన్ యూనిట్స్ అండ్ ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది వచ్చేసి మన ఇన్పుట్ లేయర్, ఇది వచ్చేసి మన హిడెన్ లేయర్, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ లేయర్లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయంటే ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇమేజ్ కదా, ఇది వచ్చేసి మన ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పిక్సెల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయని చెప్పాను? 784 పిక్సెల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ 784 పిక్సెల్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఇన్పుట్ లెక్క వెళ్తాయి. అంటే ఇన్పుట్ సైజ్ వచ్చేసి మనకి 784 అండ్ మనం తీసుకున్న న్యూరల్ నెట్వర్క్లో నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ వచ్చేసి 128. ఓకే, 128 హిడెన్ యూనిట్స్. ఓకే, మనకి 128 హిడెన్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్పుట్ యూనిట్స్ వచ్చేసి అంటే అవుట్పుట్ లేయర్లో నెంబర్ ఆఫ్ అవుట్పుట్ నోట్స్ వచ్చేసి 10. ఎందుకు 10? ఎందుకంటే మనకు హ్యాండ్ రిటన్ డిజిట్స్లో ఉన్న టార్గెట్ న్యూమరిక్స్ అనేవి 0 to 9 ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 3 అండ్ సో ఆన్ అప్ టు 9 వరకు ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు మనము మన డెస్క్టాప్ స్క్రీన్లో మనము ఈ డేటా సెట్ మీద వర్క్ చేద్దాం. అంటే మన ప్రిడిక్షన్స్ అనేవి చూద్దాం. మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో ఎంనిస్ డేటా సెట్ గురించి డీపర్ ఇంట్యూషన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసి దాన్ని మనము ఎంనిస్ డేటా సెట్ మీద ట్రైన్ చేసి అండ్ ఆ ఎంనిస్ డేటా సెట్ మీద మనము ప్రిడిక్షన్స్ అనేవి చేయాలి. ఇది మన టాస్క్. సో ఇప్పుడు ఆ టాస్క్ పర్ఫామ్ చేయాలంటే మనము మన గూగుల్ కొలాబ్లో ఎంనిస్ డేటా సెట్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ సెల్లో మనము ఏం చేస్తున్నామంటే మన ఎంనిస్ డేటా సెట్ని గూగుల్ కొలాబ్లోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంపోర్ట్ టార్చ్. ఎప్పుడు కానీ మీరు పైటార్చ్లో వర్క్ చేసేటప్పుడు టార్చ్ అనే లైబ్రరీని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బేసిక్ స్టెప్. ఓకే, ఎప్పుడు కానీ పైటార్చ్లో వర్క్ చేసేటప్పుడు టార్చ్ అనే లైబ్రరీని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనము మన డేటా సెట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? sklearn.datasets లో మనకి ఓపెన్ ఎంఎల్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది.
ఓకే, sklearn డాట్ డేటా సెట్స్లో మనకి ఓపెన్ ఎంఎల్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఎంఎల్ అనే ప్లాట్ఫామ్లో ఓపెన్ ఎంఎల్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఓకే, ఓపెన్ ఎంఎల్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అందులో సమ్ 6000+ డేటా సెట్స్ అనేవి ఉంటాయి మనకి. ఓకే, ఆ ఓపెన్ ఎంఎల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకి అరౌండ్ 6000 ఆఫ్ వెరైటీ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద డేటా సెట్టే మనకి ఈ ఎంనిస్ డేటా సెట్. ఓకే, ఆ వన్ ఆఫ్ ద డేటా సెట్ని మనము ఇప్పుడు మన గూగుల్ కొలాబ్లోకి లోడ్ చేసుకోవాలి. సో ఫ్రమ్ sklearn డాట్ డేటా సెట్స్ ఇంపోర్ట్ ఫెచ్ ఓపెన్ ఎంఎల్. ఓకే, ఇప్పుడు మనము ఆ ఓపెన్ ఎంఎల్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ని మనం ఫెచ్ చేస్తున్నాము. మీకు ఒకసారి ఓపెన్ ఎంఎల్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మన ఓపెన్ ఎంఎల్ ప్లాట్ఫామ్. ఓకే, ఇక్కడ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎన్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్, క్రెడిట్ కార్డ్ జీ అని, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ సెంటర్. సో ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సెట్స్ అనేవి మీకు ఈ ఓపెన్ ఎంఎల్ ప్లాట్ఫామ్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ ఓపెన్ ఎంఎల్లో ఫెచ్ చేసి మనము ఇప్పుడు ఆ ఓపెన్ ఎంఎల్లో మనకు కావాల్సిన డేటా సెట్ ఏంటిది? ఎంనిస్ డేటా సెట్. సో ఇప్పుడు ఆ ఓపెన్ ఎంఎల్ డేటా సెట్లో ఓపెన్ ఎంఎల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనము ఎంనిస్ డేటా సెట్ని మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మన గూగుల్ కొలాబ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఓకే, ఇక్కడి వరకు ఆ స్టెప్ మనం చేసాం. తర్వాత ఇక్కడ యాజ్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే యాజ్ అండర్ స్కోర్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనము దీన్ని ట్రూ చేసామనుకోండి, మనకి ఇంపోర్ట్ అయిన డేటా వచ్చేసి ఒక డేటా ఫ్రేమ్లా అంటే పాండాస్ డేటా ఫ్రేమ్ లాగా మనకి ఇంపోర్ట్ అవుతుంది. కానీ అదే మీరు ఫాల్స్ చేశారనుకోండి, ఇప్పుడు మనకి ఇంపోర్ట్ అయిన డేటా వచ్చేసి ఒక నంపై అరేలో ఉంటుంది. సో మనకి ఏంటంటే ఎప్పుడు కానీ పైటాచ్ కానీ ఎట్లాంటి టెన్సర్ఫ్లో కానీ ఎట్లాంటి మీరు ఫ్రేమ్వర్క్స్ తీసుకున్నా మనకి నంపై అరేస్ మీద వర్క్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఓకే, నంపై అరేస్ మీద వర్క్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే నంపై అరేస్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి మనము ఈ యాజ్ ఫ్రేమ్ అనే దాన్ని మనం ఫాల్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ డేటా సెట్ని మనము ఎంనిస్ట్ అనే ఆబ్జెక్ట్లోకి లోడ్ చేస్తున్నాం. అంతే, ఈ స్టెప్ వరకు మనం ఈ ప్రాసెస్ అనేది చేసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే మనకి ఎంనిస్ట్లో మనకి డేటా అనే ఒక సెక్షన్ ఉంటుంది అండ్ టార్గెట్ లేబుల్స్ అనేవి ఒక సెక్షన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి మనకి ఒక టార్గెట్ వేరియబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ x0కి మనకి అన్ని కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్. ఓకే, ఇవన్నీ కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్. ఈ కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి మనకి వచ్చే అవుట్పుట్ డిజిట్ ఎంత? 5. ఓకే, ఈ కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి మనకు వచ్చే అవుట్పుట్ డిజిట్ వచ్చేసి 5. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇదంతా డేటా. ఓకే, ఇదంతా మన టార్గెట్. ఓకే, ఓకే, ఇప్పుడు నార్మల్గా మీకు జనరల్ డేటా సెట్స్లో మీకు ఫీచర్స్ లేబుల్స్ అనేవి ఉంటాయి. సిమిలర్గా ఇప్పుడు మనం జనరల్గా ఎట్లా చేస్తుండే, ఫీచర్స్ అన్ని మనం ఎక్స్ వేరియబుల్కి స్టోర్ చేస్తుండే అండ్ లేబుల్స్ వచ్చేసి 5 వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తుండే. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నారు. మన డేటా అంటే మన పిక్సెల్ వాల్యూస్ అన్నిటిని మనం ఎక్స్లోకి స్టోర్ చేస్తున్నాము అండ్ మన టార్గెట్ వాల్యూ వచ్చేసి మన టార్గెట్ న్యూమరిక్ వచ్చేసి మనము వైలోకి స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనము ఈ ప్రాసెస్ అనేది చేసాం. మనం డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము, దాన్ని మనము ఎంనిస్ట్ అనే ఆబ్జెక్ట్లోకి లోడ్ చేసాము. ఆ ఎంనిస్ట్ నుంచి మనము డేటాని టార్గెట్ని సపరేట్ చేసాం. అంతే. మన ప్రీవియస్ స్టెప్లో వచ్చేసి మనం డేటా అనేది లోడ్ చేసుకున్నాము, దాన్ని ఎక్స్ అండ్ వై వేరియబుల్స్లోకి బాగానే పంపించాము. ఇప్పుడు ఆ ఎక్స్ అండ్ వై వేరియబుల్స్లో ఎట్లాంటి డేటా ఉందో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనము షేప్ చెక్ చేద్దాం. ఎక్స్ షేప్ ఏంది, వై షేప్ ఏందో చెక్ చేద్దాం. ఓకే, ఎక్స్ డాట్ షేప్ అని మీరు కోడ్ టైప్ చేస్తే మీకు ఆ ఎక్స్ షేప్ ఏముంది అండ్ వై డాట్ షేప్ అంటే వై షేప్ ఏముందో మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎక్స్ డాట్ షేప్ ప్రెస్ చేసిన అంటే కోడ్ టైప్ చేసి మీరు రన్ చేసినప్పుడు మీకు ఎక్స్ డాట్ షేప్ ఎక్స్కి ఏ షేప్ ఉందో మీకు వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్ వేరియబుల్లో మనకి 70,000 ఇమేజెస్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంనిస్ డేటా సెట్లో మనకి ఎన్ని ఇమేజెస్ ఉంటాయి? 70,000 ఇమేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈచ్ ఇమేజ్ రెజల్యూషన్ ఎంత? 28x28. ఓకే, 28x28 అంటే ఎంత? 784. ఓకే, మనకి ఈ ఎక్స్ అనే వేరియబుల్లో మనకి 70,000 ఇమేజెస్ ఉన్నాయి. ఆ 70,000 ఇమేజెస్లో ఈచ్ పిక్సెల్ వాల్యూ వచ్చేసి ఈచ్ ఇమేజ్ రెజల్యూషన్ వచ్చేసి 784. ఓకే, అదనేది మన ఎక్స్ వేరియబుల్లో ఉంది. ఇప్పుడు వై వేరియబుల్లో వచ్చేసి 70,000 ఇమేజెస్ ఉన్నాయి ప్లస్ మనకి వైలో ఏంది మనకు ఉండేది? న్యూమరిక్ డేటా కదా మనకి వైలో ఉండేది. నార్మల్గా కరస్పాండింగ్ టార్గెట్ వాల్యూ
ఓకే, ఇవన్నీ పిక్సెల్స్, ఆ పిక్సెల్స్కి కరస్పాండింగ్ టార్గెట్ వాల్యూ అనేది మనకు వైలో ఉంటుంది. సో 70,000 ఇమేజెస్ ప్లస్ కరస్పాండింగ్ మనకి టార్గెట్ వాల్యూ. సో అందుకే ఇక్కడ 70,000 కామా అని ఉంది. ఓకే, ఇప్పుడు మన ఎక్స్ డేటా వచ్చేసి ఇది మన ఎక్స్ జీరో అంటే 0th ఇండెక్స్ దగ్గర మనకి ఉండే డేటా ఇది. సో ఎక్స్ అనే వేరియబుల్లో మనకి 0th ఇండెక్స్లో ఉండే డేటా ఇది. ఓకే, ఇది వచ్చేసి మన డేటా. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎక్స్ జీరోలో ఉన్న ఎంటైర్ డేటా. ఓకే, ఇప్పుడు ఈ వై అనేది మన టార్గెట్ వేరియబుల్ కాబట్టి మనకి వైలో ఎట్లాంటి డేటా ఉందో చూద్దాం. ఇప్పుడు వైలో వచ్చేసి మనకి అరే ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. మన టార్గెట్ వేరియబుల్ కాబట్టి జనరల్గా అరే ఆఫ్ నెంబర్స్ అవి ఉంటాయి నార్మల్గా. ఓకే, కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి మనకి కరస్పాండింగ్ న్యూమరిక్స్ అనేవి మనకి నార్మల్గా ఈ వై వేరియబుల్ ఉంటాయి కదా. సో అదే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అంతే. సో మనకి ఈ కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి ఎక్స్ ఆఫ్ జీరోకి అంటే ఎక్స్ ఎట్ 0th ఇండెక్స్కి మనకి ఇవి కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి, ఈ కరస్పాండింగ్ పిక్సెల్ వాల్యూస్కి మన అవుట్పుట్ టార్గెట్ వాల్యూ వచ్చేసి 5. ఓకే, మళ్ళీ ఇక్కడ మీరు ఎక్స్ ఎట్ ఇండెక్స్ 1 తీసుకున్నప్పుడు మీకు సమ్ డిఫరెంట్ పిక్సెల్ వాల్యూస్ వస్తాయి. ఆ పిక్సెల్ వాల్యూస్కి కరస్పాండింగ్ టార్గెట్ న్యూమరిక్ వచ్చేసి 0. సిమిలర్గా మీరు థర్డ్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ కొన్ని పిక్సెల్ వాల్యూస్ వస్తాయి, దాని కరస్పాండింగ్ అవుట్పుట్ న్యూమరిక్ వచ్చేసి 4 ఉంటుంది. ఓకే, ఇట్లా మీకు సో ఆన్ అప్ టు ఎన్ని ఉంటాయి, 70,000 ఇమేజెస్ కాబట్టి 70,000 న్యూమరిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. యూనిక్ అనొచ్చు మీరు, డిఫరెంట్ న్యూమరిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, దీన్ని డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకొని మీకు తర్వాత మాట్లాడదాము. దీని డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మనము ఎక్స్ అండ్ వైలోకి బాగానే స్టోర్ చేసాము. ఇప్పుడు మనము ఎక్స్ అండ్ వైలోకి స్టోర్ చేసినాక మనకి న్యూరల్ నెట్వర్క్స్లోకి నువ్వు జనరల్గా ఒక డేటాను పంపించాలంటే మీరు ట్రైనింగ్ స్ప్లిట్ అంటే ట్రైనింగ్కి కొంచెం స్ప్లిట్ చేయాలి, టెస్టింగ్కి కొంచెం స్ప్లిట్ చేయాలి కదా. అంటే మీరు నార్మల్గా ఏ హ్యూమన్ బీన్ అయినా ఫస్ట్ ట్రైన్ చేస్తేనే ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మీరు నార్మల్గా మీరు ఒక ఎగ్జామ్ రాస్తారనుకోండి, ఫస్ట్ మీరు దానికి ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు కదా. సో సిమిలర్గా ఏ న్యూరల్ నెట్వర్క్ అన్నా ఫస్ట్ మనం ఒక డేటాతో ట్రైన్ చేస్తే ఆ డేటాకి రిలేటెడ్ మీరు ఏం ఇచ్చినా ఆ మోడల్ అనేది ప్రిడిక్షన్స్ చేయగలుగుతుంది. సో సిమిలర్గా మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్ అండ్ ఎక్స్లో ఉన్న డేటాని ఇంకా వైలో ఉన్న డేటాని మనం స్ప్లిట్ చేస్తున్నాం. ఓకే, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఈ స్ప్లిట్టింగ్ అనేది చెప్పాను. మనకి sklearn.model సెలెక్షన్లో మనకి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇట్లానే ఉండాలి, ఈ ఆర్డర్ ఇప్పుడు కానీ ఇలానే ఉండాలి. ఓకే, ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, ఎక్స్ని మనం ట్రైనింగ్లోకి టెస్టింగ్లోకి స్ప్లిట్ చేస్తున్నాం, వై టెస్ట్ని మనం ట్రైనింగ్లోకి టెస్టింగ్లోకి స్ప్లిట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మన ఫంక్షన్. ఏం స్ప్లిట్ చేస్తున్నాం, ఎక్స్ని వైని స్ప్లిట్ చేస్తున్నాము. మన టెస్ట్ సైజ్ వచ్చేసి 0.142 తీసుకుంటున్నాము. ఇది మీరు ర్యాండమ్గా ఎంతన్నా తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు కానీ ట్రైనింగ్ సైజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ట్రైనింగ్ డేటా అనేది ఎక్కువ ఉండాలి, టెస్టింగ్ డేటా అనేది తక్కువ ఉండాలి. సో మీరు ఎప్పుడు కానీ మ్యాక్సిమం 0.3 తీసుకోండి అంతే. ఓకే, మ్యాక్సిమం 0.3 తీసుకోండి. 0 నుంచి 0.3 మధ్యలో మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోండి. ఓకే, మన ర్యాండమ్ స్టేట్ వచ్చేసి 42. అండ్ ఇప్పుడు మనం ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసిన డేటాను మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. ట్రైనింగ్ అండ్ టెస్టింగ్లోకి మనం స్ప్లిట్ చేసినాక మన కరస్పాండింగ్ ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ షేప్స్ వచ్చేసి 60,060. మన ఎక్స్ ట్రైన్ షేప్ 60,060 అండ్ 784 వచ్చేసి అంటే ఈచ్ ఇమేజ్ వాల్యూ 784, ఈచ్ ఇమేజ్ వాల్యూ 784. అండ్ మనకి ఎన్ని ఇమేజెస్ వచ్చినాయి, 60,060 ఇమేజెస్ అనేవి మనకి ఈ ఎక్స్ ట్రైన్లో ఉన్నాయి. ఇప్పుడు మన ఎక్స్ టెస్ట్లో వచ్చేసి 9,940 అండ్ 784. మన వై ట్రైన్ ఇంకా వై టెస్ట్లో వచ్చేసి ఓకే, మన వై ట్రైన్ ఇంకా వై టెస్ట్లో వచ్చేసి 60,060 అండ్ 9940. ఓకే, ఇవి వచ్చి మన కరస్పాండింగ్ షేప్స్ ఆఫ్ ఎక్స్ ట్రైన్ అండ్ ఎక్స్ టెస్ట్ అండ్ వై ట్రైన్ అండ్ వై టెస్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్లాట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనము మ్యాట్లాబ్ అనేది అంటే మ్యాట్ప్లాట్లిబ్ అనే లైబ్రరీని మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. మనం ఆ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే, యాజ్ పిఎల్టీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. మనకి ఈ మ్యాట్ప్లాట్లిబ్లో మనకి అంటే ఈ మ్యాట్లాబ్లో మనకి ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఐఎం షో అనే ఫంక్షన్ ఉంటుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనము ఇమేజ్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇమేజ్ అనేది మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఏం ఇమేజ్ డిస్ప్లే చేస్తున్నాము, ఈ ఎక్స్ట్రైన్లో ఉన్న
ఈ ఎక్స్ట్రెయిన్ మనకి స్ప్లిట్ అనేది అయింది కదా, ఎక్స్ట్రెయిన్ ఇంకా ఎక్స్టెస్ట్ వై టెస్ట్ అనేది స్ప్లిట్ అనేది అయింది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రెయిన్లో మనకి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న మనం అంటే 0th ఇండెక్స్ దగ్గర ఏం డిజిట్ అనేది ఉందో మనము దాన్ని మనము ఆ ఇమేజ్ని మనము చూస్తున్నాం. ఓకే, ఆ ఇమేజ్ని మనము ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, మనకి ఎక్స్ట్రెయిన్ ఎట్ 0 ఇండెక్స్లో మనకి జీరో అనే ఇమేజ్ ఉంది. ఓకే, జీరో అనే ఇమేజ్ ఉంది. ఓకే, దాన్ని మనం ఎన్ని డైమెన్షన్స్లోకి రీషేప్ చేసుకున్నాం, 28x28 డైమెన్షన్స్లోకి మనం రీషేప్ అనేది చేసుకున్నాం. అంటే ఈ ఇమేజ్ సైజ్ వచ్చేసి 28x28. ఓకే, మీరు ర్యాండమ్గా ఇక్కడ 1 కూడా 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, ఎన్నని ఇవ్వండి. ఓకే, నేను ఎందుకు ఇవ్వట్లేదంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే మీ సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎక్స్ట్రెయిన్ 0th ఇండెక్స్ దగ్గర మనకి 0 అనే ఇంటిజర్ వాల్యూ ఉంది. ఓకే, ఇది వచ్చేసి ఎంనిస్ డేటా సెట్లో మనకి 0 అనే ఇంటిజర్ వాల్యూ ఉంది ఎక్స్ట్రెయిన్ ఆఫ్ 0లో. ఓకే, ఇప్పుడు వై ట్రైన్ ఇంకా మీకు అక్కడ వైకి డీ టైప్ చూపెట్టాను కదా, అంటే డేటా టైప్ చూపెట్టాను కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ వై అనే మన టార్గెట్ వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి ఏముంది, ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ ఉంది. సో మనము ఈ ఆబ్జెక్ట్ అనేది అంటే మనకి జనరల్గా ఈ ఎక్స్ట్రెయిన్ ఇంకా ఎక్స్టెస్ట్ మనకి నార్మల్గా ఫ్లోట్లో ఉంటాయి, కానీ ఇక్కడ వై వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ ఉంది. మీరు ఎప్పుడు కానీ ఒక సమ్ న్యూమరిక్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు డేటా టైప్స్ అనేవి సిమిలర్గా ఉండాలి, సిమిలర్ డేటా టైప్స్ అనేవి ఉండాలి. మీకు ఇప్పుడు ఎక్స్ట్రెయిన్ ఎక్స్టెస్ట్ ఒక డేటా టైప్లో ఉండి అండ్ వైటర్ ఇంకా వై టెస్ట్ ఒక డేటా టైప్లో ఉంటే మీకు కంప్యూటేషన్స్ అనేవి జరగవు. ఓకే, మీకు ఇక్కడ ట్రైన్ లోపల టెస్టింగ్ లోపు మీకు కంప్యూటేషన్స్ అనేవి జరగవు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనము వీటి డేటా టైప్స్ అనేవి చెక్ చేస్తున్నాం. వైటర్ ఇంకా వై టెస్ట్ డేటా టైప్స్ అనేవి మనం చెక్ చేస్తున్నాం. మనకి ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మన ఎజెండా ఏంటి, మనం ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ నుంచి మనము మన ఎక్స్టెస్ట్లో ఉన్న అంటే ఎక్స్ట్రెయిన్ ఇంకా ఎక్స్టెస్ట్ డేటా టైప్స్లోకి మనము ఈ వైటర్ ఇంకా వై టెస్ట్ని మనం కన్వర్ట్ చేయాలి. సో వాటికి ఏ డేటా టైప్స్ ఉంటాయో దీనికి కూడా అవే డేటా టైప్స్ ఉండాలి. సో ఇప్పుడు ఈ నెక్సెల్లో మనము అది ప్రాసెస్ అనేది చేద్దాం. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే మనం వై ట్రైన్ ఇంకా వై టెస్ట్ డేటా టైప్స్ అనేవి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, ఈ ఎంటైర్ ప్రాసెస్లో మనము వై ట్రైన్ అండ్ వై టెస్ట్ మనము ఆబ్జెక్ట్స్ నుంచి మనము న్యూమరిక్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాసెస్లో మనము ఆబ్జెక్ట్స్ నుంచి న్యూమరిక్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ న్యూమరికల్ కన్వర్జన్ అయిపోయాక, ఆబ్జెక్ట్స్ నుంచి న్యూమరికల్ కన్వర్జన్ అయిపోయాక మనం ఏం చేయాలంటే మనం చేసిన బేసిక్ ప్రాజెక్ట్లో కూడా మనం ఎక్స్ట్రెయిన్ని మనము నంపై అరే నుంచి మనకి బేసిక్గా మనం ఇంపోర్ట్ చేసుకుంది ఏంటి, నంపై అరే కదా. మనం డేటా అనేది నంపై అరేలో ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ నంపై అరే నుంచి మనము టెన్సర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎందుకు టెన్సర్స్లోకి కన్వర్ట్ చేయాలి, పైటార్చ్ అనేది మీకు జనరల్గా టెన్సర్స్ మీదనే వర్క్ చేస్తుంది. పైటార్చ్ అనేది మీకు జనరల్గా అంటే డిఫాల్ట్ డేటా టైప్ వచ్చేసి టెన్సర్స్. ఓకే, ఎట్లాంటి టెన్సర్స్ మీదన్నా పైటార్చ్ ఎఫిషియెంట్గా వర్క్ చేయగలదు. కానీ అదే మీరు నంపై అరేస్ ఇస్తే పైటార్చ్ అనేది హ్యాండిల్ చేయదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్ట్రెయిన్ ఎక్స్టెస్ట్ని మనము కన్వర్జన్ అనేది చేస్తున్నాం. ఎందులో కన్వర్ట్ చేస్తున్నాము, టెన్సర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, టెన్సర్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, ప్లస్ మన డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ 32 తీసుకుంటున్నాం. ఓకే, ఫ్లోట్ 32 మన డేటా టైప్ అనేది తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా మన వై ట్రైన్ వై టెస్ట్ మనం ఆబ్జెక్ట్స్ నుంచి న్యూమరిక్స్లోకి కన్వర్ట్ చేసాము. ఇప్పుడు న్యూమరిక్స్ నుంచి మనము ఏదో ఒక డేటా టార్చ్లో కన్వర్ట్ చేసి ఏదో ఒక డేటా టైప్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఓకే, మనము వై ట్రైన్ ఇంకా వై టెస్ట్ వచ్చి మనకు జనరల్గా ఆబ్జెక్ట్స్లో ఉండే, ఓకే, ఆబ్జెక్ట్ డేటా టైప్లో ఉండే. మనము ఇక్కడ మీద స్టెప్లో మనము ఆబ్జెక్ట్స్ నుంచి న్యూమరిక్స్లోకి కన్వర్ట్ చేసాము. సో ఈ న్యూమరికల్ కన్వర్జన్ అయిపోయాక మనం ఏం చేయాలి, మనము టెన్సర్స్లోకి కన్వర్ట్ చేయాలి. టెన్సర్స్ నుంచి మళ్ళీ ఏదో ఒక న్యూమరికల్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం డేటా టైప్ వచ్చేసి లాంగ్ అనే డేటా టైప్ తీసుకున్నాం. ఓకే, లాంగ్ అనే డేటా టైప్ మనం తీసుకున్నాం. ఎస్, ఇదంతా మనకి కన్వర్జన్, ఇదంతా మనకి టైప్ కన్వర్జన్. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా మనకి టైప్ కన్వర్జన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయాక
మీకు ప్రీవియస్ వీడియోలో కూడా స్కేలింగ్ గురించి చెప్పాను. మీకు ఎప్పుడు కానీ పిక్సెల్ వాల్యూస్ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. పిక్సెల్ వాల్యూస్ జనరల్గా మీకు హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, హయ్యర్ వాల్యూస్ ఉన్నాయి. మీకు ఎప్పుడు కానీ ఇట్లా హయ్యర్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు వెయిట్స్ ఇంకా బయాస్ కన్వర్ట్ అంటే అంత ఈజీగా కన్వర్జ్ అవ్వవు. ఓకే, అంత ఈజీగా మీకు కన్వర్జ్ అనేవి అవ్వవు. సో ఇప్పుడు దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మనం స్కేలింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఓకే, ఈ స్కేలింగ్ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నాము? మనకి ఎఫిషియంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి మనం స్కేలింగ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాము. ఓకే, ఎట్లాంటి డేటాను తీసుకొని మీకు అట్లా హయ్యర్ వాల్యూస్ కనిపించినాయి అనుకో, మీరు డెఫినెట్లీ స్కేలింగ్ ఆపరేషన్ అనేది అప్లై చేయాలి. సో ఎట్లాంటి స్కేలింగ్ ఆపరేషన్ అన్నా అవ్వండి, మనము మన వాల్యూస్ అనేవి 0 to 1 మధ్యలోకి తెచ్చుకోవాలి. ఓకే, 0 to 1 మధ్యలోకి డెఫినెట్గా తెచ్చుకోవాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రెయిన్ ఇంకా ఎక్స్టెస్ట్ని మనము 255 అనే వాల్యూతో డివైడ్ చేస్తాం. ఎందుకు 255 తీసుకున్నాము? మనకి ఇక్కడ ఉన్న హయ్యెస్ట్ వాల్యూ చూసుకోవాలి. ఓకే, 253. ఓకే, మీకు నార్మల్గా ఇది జనరల్గా గ్రే స్కేల్ ఇమేజ్ కాబట్టి మీకు ఎంనిస్ డేటా సెట్లో జనరల్గా మీకు గ్రే స్కేల్ ఇమేజెస్ అనేవి ఉంటాయి. గ్రే స్కేల్ ఇమేజెస్లో హయ్యెస్ట్ న్యూమరికల్ వాల్యూ ఏంది 255, లోయెస్ట్ న్యూమరికల్ వాల్యూ ఏంది 0. ఓకే, ఈ డేటాలో మనకి లేదు, కానీ మీకు నార్మల్గా వేరే ఇండెక్స్ తీసుకున్నప్పుడు మీకు సమ్వేర్ మీకు 255 అనే గ్రే స్కేల్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, 255 అనేది గ్రే వాల్యూ అనేది ఉంటుంది. సో అది మన హయ్యెస్ట్ వాల్యూ అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా గ్రే స్కేల్ ఇమేజ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్లో హయ్యెస్ట్ న్యూమరికల్ వాల్యూ వచ్చేసి 255. సో మనం అందుకే 255తోనే డివైడ్ చేస్తున్నాము. 0/255 ఏంది 0, 255/255 1. సో మీకు ఎట్లాంటి వాల్యూస్ అన్నా మీకు ఇట్లా 255తో డివైడ్ చేసినప్పుడు 0 to 1 మధ్యలోనే వస్తాయి. ఓకే, 0 to 1 మధ్యలోనే వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ స్కేలింగ్ ఆపరేషన్ అనేది చేసాం. సో స్కేలింగ్ ఆపరేషన్ అయిపోయాక మనం ఎక్స్ట్రెయిన్ ఎట్ 0 ఇండెక్స్ తీసుకున్నప్పుడు మన వాల్యూస్ వచ్చేసి చూడండి, ఒక్కటి కూడా గ్రేటర్ దెన్ 1 అనేది లేదు. ఓకే, అన్ని 0 to 1 మధ్యలోనే. ఇప్పుడు మన డేటా అనేది రెడీ అయింది. ఇప్పుడు మన డేటా అనేది మనకి న్యూరల్ నెట్వర్క్లోకి వెళ్ళడానికి రెడీ అయింది. మీకు ఇప్పుడు ఈ స్టెప్ వర్క్ అనేది మీరు డేటా అనేది గూగుల్ కొలాబ్లోకి తెచ్చుకున్నారు. ఓకే, దాన్ని డివైడ్ చేశారు. ఎక్స్ వేరియబుల్లోకి వై వేరియబుల్లోకి డివైడ్ చేశారు. తర్వాత ఎక్స్ట్రెయిన్ ఎక్స్టెస్ట్ వై టెస్ట్లోకి మళ్ళీ డివైడ్ చేశారు. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేశారు. తర్వాత మీరు డేటా అనేది ప్రీ ప్రాసెస్ చేశారు. ఇప్పుడు ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ తర్వాత మీ డేటా అనేది ఎంటైర్గా రెడీ అయిపోయింది. ఓకే, ఒక న్యూరల్ నెట్వర్క్లోకి వెళ్ళడానికి మీ డేటా అనేది ఎంటైర్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన న్యూరల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేద్దాము. ఓకే, ఓకే, వీఆర్ రెడీ టు బిల్డ్ అవర్ న్యూరల్ నెట్వర్క్. ఫస్ట్ మన స్టెప్ వచ్చేసి మనం టార్చ్ అనే లైబ్రరీలో ఎన్ఎన్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఓకే, ఎన్ఎన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎన్ఎన్ అంటే న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, ఎన్ఎన్ అనేది న్యూరల్ నెట్వర్క్స్. ఓకే, ఈ న్యూరల్ నెట్వర్క్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? ఈ ఎన్ఎన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనము కస్టమ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఎన్ఎన్ త్రూ మనం ఏంటంటే కస్టమ్ న్యూరల్ నెట్వర్క్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఇది దాని క్లాస్ నేమ్ వచ్చేసి నేను ఎంనిస్ట్ డేటా సెట్ అనే నేమ్ అనేది ఇచ్చాను. ఓకే, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను ఎంనిస్ట్ డేటా సెట్ అనే నేమ్ అనేది ఇచ్చాను. ఓకే, దాని నుంచి మనము nn.module అనేది మనం సబ్క్లాస్ చేసుకుంటున్నాము. తర్వాత ఇది వచ్చేసి మన కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెల్ఫ్. మనకు కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఇన్పుట్ ఫీచర్స్, అవుట్పుట్ ఫీచర్స్, హిడెన్ యూనిట్స్. ఓకే, తర్వాత మనము లీనియర్ మోడల్ అనేది, ఓకే, మన మోడల్ వచ్చేసి లీనియర్ మోడల్. ఓకే, అంటే మీరు ఇది ఏదన్నా ఇవ్వచ్చు, మీ ఇష్టం. మీరు ఇది లీనియర్ మోడల్ అని ఇవ్వచ్చు, మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, ఈ సూపర్ డాట్ ఇనిట్ ఎందుకు వాడతామంటే మనం పారామీటర్స్ అనేది హ్యాండిల్ చేయడానికి మనం ఈ సూపర్ డాట్ ఇనిట్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ లీనియర్ మోడల్ అనేది ఇచ్చాం. తర్వాత nn.sequential ఏంటంటే మనకి జనరల్గా డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఫస్ట్ ఇన్పుట్ ఫీచర్స్ ఇన్పుట్ డేటా వస్తుంది. తర్వాత హిడెన్ లేయర్ 2, హిడెన్ లేయర్ 3, అట్లా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. అండ్ దెన్ మనకి అవుట్పుట్ లేయర్కి డేటా అనేది ఫ్లో అవుతుంది. సో ఆ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఆ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే,
ఓకే, ఆ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీరు ఇక్కడ ఇవ్వాలి. సారీ, ఓకే గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, మనం ఎన్ఎన్ డాట్ సీక్వెన్షియల్ ఇచ్చాము. ఎందుకు ఆ సీక్వెన్షియల్ అంటే మనం మన డేటా అనేది సీక్వెన్షియల్గా ఎలా ఫ్లో అవుతుందో మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి మనము మన ఫస్ట్ హిడెన్ లేయర్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఫస్ట్ హిడెన్ లేయర్ క్రియేట్ చేస్తున్నాము. ఆ హిడెన్ లేయర్ ఎంటైర్ హిడెన్ లేయర్లో ఉన్న హిడెన్ యూనిట్స్ యాక్టివేషన్ ఫంక్షన్స్ వచ్చేసి రెల్యూ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, రెల్యూ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ మన హిడెన్ లేయర్ నుంచి మనం అవుట్పుట్ లేయర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఓకే, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఇది ఎంటైర్ వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఇది వచ్చేసి మన ఫస్ట్ హిడెన్ లేయర్. ఓకే, హిడెన్ లేయర్ యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి రెల్యూ. ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్. ఓకే, ఇక్కడ మనము డెఫ్ ఫార్వర్డ్ అంటే మన ఫార్వర్డ్ మెథడ్ అంటే మనము డేటా అనేది జనరల్ ఫస్ట్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అవ్వాలి కదా, తర్వాత అప్పుడే మీకు లాస్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అవుతుంది. సో ఇనీషియల్గా మనకి ఫార్వర్డ్ ప్రాపగేషన్ అనేది జరగాలి. సో అందుకే మనం ఈ డెఫ్ ఫార్వర్డ్ అనే ఫంక్షన్ మనం వాడతాం. ఓకే, ఇక్కడ మనము మోడల్ 1లోకి మనం మోడల్ 1లోకి మన ఎంనిస్ డేటా సెట్ అనేది లోడ్ చేసుకున్నాం. ఓకే, మనం క్రియేట్ చేసిన ఎంనిస్ డేటా సెట్ అనే మోడల్ని మనము మోడల్ 1లోకి లోడ్ చేసుకున్నాం. ఎందుకు లోడ్ చేసుకున్నాం అంటే ప్రతిసారి మీరు ఎంనిస్ డేటా సెట్ అని కాల్ చేసే బదులు సింపుల్గా మోడల్ 1 అని కాల్ చేస్తే సరిపోతుంది. సో అందుకే మనము ఈ ఎంనిస్ డేటా సెట్ని మనము మోడల్ 1లోకి లోడ్ చేసుకున్నాం. ఓకే, ఈ ఎంనిస్ డేటా సెట్లో మనకి ఇన్పుట్ ఫీచర్స్ ఏంది 784 అండ్ అవుట్పుట్ ఫీచర్స్ వచ్చేసి 10 అండ్ హిడెన్ యూనిట్స్ వచ్చేసి 184. ఓకే, మన ఇన్పుట్ ఫీచర్ ఎందుకు 784? ఇప్పుడు మీరు నార్మల్గా ఆ 28x28 పిక్సెల్స్ ఉన్న ఇమేజ్ని 28x28 పిక్సెల్స్ ఉన్న ఇమేజ్ని ఇప్పుడు మీకు 28x28 అన్నప్పుడు 28 రోస్ ఉంటాయి, 28 కాలమ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈచ్ మనకి ఎన్ని రోస్ ఉంటాయి? 28 రోస్ కదా. ఈచ్ రోని మనము సైడ్ బై సైడ్ పెట్టుకుంటాం. ఓకే, ఈచ్ రోని మనం సైడ్ బై సైడ్ పెట్టుకున్నప్పుడు మనకి టోటల్ పిక్సెల్ వాల్యూస్ వచ్చేసి మనకి 784 అనే వాల్యూ అనేది వస్తుంది. ఓకే, టోటల్ పిక్సెల్స్ వచ్చేసి మనకి 784 వస్తుంది. ఇప్పుడు మీకు నార్మల్గా మీరు వేరే లైక్ కేరస్ అనే లైబ్రరీ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు 28x28 అనే ఇమేజే ఇంపోర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఫ్లాటెన్ అయ్యే ఇమేజ్ అంటే ఫ్లాటెన్ అయ్యి ఉన్న ఇమేజే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయింది. ఓకే, కానీ మీరు నార్మల్గా కేరాస్ లైబ్రరీ నుంచి కానీ లేకపోతే వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ నుండి మీరు ఈ డేటా సెట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఈ 784 ప్లేస్లో ఓకే, ఈ 784 ప్లేస్లో మీకు జనరల్గా 28x28 అనేది కనిపిస్తుంది. ఓకే, 28,28 అనేది ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ డైరెక్ట్ 784 అంటే ఫ్లాట్ అండ్ ఇమేజే మనకి ఇక్కడ లోడ్ అయింది. కానీ అదే మీరు వేరే ఎక్స్టర్నల్ వాటిలోంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 28,28 అనేది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఫ్లాటెన్ చేయాలి. ఓకే, మనం ఫ్లాటెన్ చేయాలి. ఇక్కడ ఫ్లాటెన్ చేస్తామంటే ఓకే, ఇక్కడ ఈ మోడల్లోనే మనము ఫ్లాటెన్ అనే లేయర్ యాడ్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ ఫస్ట్ మనం ఇన్పుట్ ఇచ్చాం అంటే మన ఫస్ట్ లేయర్ క్రియేట్ చేసే ముందే మనం ఇక్కడ ఫ్లాటెన్ లేయర్ ఎన్ఎన్ డాట్ ఫ్లాటెన్ అని మనం యాడ్ చేస్తాం. ఓకే, అప్పుడు మనది 28x28 ఇమేజెస్ అనేది ఇట్లా ఫ్లాటెన్ అయిపోతుంది. ఓకే, ఇట్లా ఫ్లాటెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము మన 784 అనే మన ఇన్పుట్స్. ఓకే, 784 అనే మన ఇన్పుట్స్ అంటే ఈచ్ పిక్సెల్ అంటే ఈచ్ ఇమేజ్ వచ్చేసి 784 పిక్సెల్ వాల్యూస్ కాబట్టి 784 ఇన్పుట్ పిక్సెల్స్, 10 వచ్చేసి మన అవుట్పుట్ ఫీచర్స్. ఎందుకు 10? మనకి ఎన్ని యూనిక్ టార్గెట్ న్యూమరిక్స్ ఉన్నాయి? 0 నుంచి 9 కాబట్టి టోటల్ 10 న్యూమరిక్స్. సో అందుకే మన అవుట్పుట్లో మనకి 10 అనేవి ఉంటాయి. అంటే ఈ 784 పిక్సెల్ వాల్యూస్ ఉన్న ఇమేజ్ మనం లోపలికి పంపించినప్పుడు మనకి 10 నోట్స్ ఉంటాయి కదా, అవుట్పుట్ లేయర్లో మనకి 10 నోట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క ప్రాబిలిటీ అనేది వస్తుంది. ఓకే, ఆ ప్రాబిలిటీలో మనం మ్యాక్సిమం ప్రాబిలిటీ ఏ నోట్కి వచ్చిందో మనం ఆ నోట్ని మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, మనకి 128 అనేవి మన హిడెన్ యూనిట్స్. ఓకే, మీరు ఇవి ఎన్నన్నా తీసుకోవచ్చు, 128 తీసుకోవచ్చు, 256 తీసుకోవచ్చు, లేకపోతే 120 తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఇది వచ్చేసి మన మోడల్ సమ్మరీ. ఓకే, మన ఫస్ట్ హిడెన్ లేయర్, ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్, మన మధ్యలో మన ఫస్ట్ హిడెన్ లేయర్కున్న యాక్టివేషన్ ఫంక్షన్. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి మనం లాస్ ఫంక్షన్ ఇంకా ఆప్టిమైజర్ డిఫైన్ చేయాలి. మన లాస్ ఫంక్షన్ వచ్చేసి క్రాస్ ఎంట్రోపీ లాస్ తీసుకున్నాం. జనరల్గా మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి మనం క్రాస్ ఎంట్రోపీ లాస్ తీసుకుంటాము, అండ్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి మనము బైనరీ క్రాస్ ఎంట్రోపీ లాస్ తీసుకుంటాం, ఆర్ బీసీ విత్ లోజిట్స్ లాస్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇది వచ్చేసి మన లాస్ ఫంక్షన్. ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్ తీసుకున్నాము. మన పారామీటర్స్ వచ్చేసి మోడల్ 1 డాట్ పారామీటర్స్,
ఇంకోటి లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.01. ఓకే, నేను 0.01 తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు, 0.001 అట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మన యాక్యురసీ ఫంక్షన్. ఓకే, ఇది వచ్చేసి మన మెజర్మెంట్ అన్నట్టు, మోడల్ ఎంత మంచిగా పర్ఫామ్ చేస్తుందో ఇది మనకు మెజర్ చేసి చెప్తుంది. ఓకే, ఇక్కడ మన ట్రైనింగ్ లూప్ అండ్ టెస్టింగ్ లూప్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ట్రైనింగ్ లూప్, ఓకే సారీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన ట్రైనింగ్ లూప్, ఇది ఈ ఎంటైర్ వచ్చేసి మన టెస్టింగ్ లూప్. ఓకే, ఇక్కడ మనం ర్యాండమ్ సీడ్స్ తీసుకున్నాము. ఈపాక్స్ నేను 20 ఈపాక్స్ వరకే ట్రైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 20 ఈపాక్స్ తీసుకున్నాను. తర్వాత మనం మోడల్ని ట్రైనింగ్ మోడ్లోకి సెట్ చేసాం. ఓకే, మనం మోడల్ ట్రైన్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ ట్రైనింగ్ మోడ్లోకి సెట్ చేసుకున్నాం. ఓకే, ట్రైనింగ్ మోడ్లోకి సెట్ చేసుకున్నాక వైలోజిట్స్ అంటే మోడల్ రా అవుట్పుట్స్, అంటే మీరు డైరెక్ట్ ఇన్పుట్స్ పంపించినప్పుడు మోడల్ నుంచి వచ్చే అవుట్పుట్స్ మన వైలోజిట్స్. ఓకే, మోడల్ నుంచి వచ్చే అవుట్పుట్స్ మన వైలోజిట్స్. తర్వాత వైప్రెడ్స్ అంటే మోడల్ ప్రిడిక్షన్స్. ఓకే, మనము ఇప్పుడు మీకు జనరల్గా మీకు అక్కడ ఒక డౌట్ రావచ్చు. ఓకే, అక్కడ ఒక డౌట్ రావచ్చు, మనము అక్కడ ఫస్ట్ హిడెన్ లేయర్కి మనము యాక్టివేషన్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం, కానీ అవుట్పుట్ లేయర్లో మనం యాక్టివేషన్ ఫంక్షన్ అనేది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే దీనికోసమే తీసుకోలేదు. ఓకే, ఇక్కడ మనం యాక్టివేషన్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేసాము. ఓకే, మనం మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ వాడేటప్పుడు మనం ఎప్పుడు కానీ సాఫ్ట్ మ్యాక్స్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకుంటాము. అదే మీరు బైనరీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఈమ్ యాక్టివేషన్ ఫంక్షన్ తీసుకుంటారు, సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనము మన వైప్రెడ్స్. ఓకే, ఇది వచ్చేసి మన మోడల్ ప్రిడిక్షన్స్. ఓకే, మోడల్ ప్రిడిక్షన్స్ ఇది వచ్చేసి మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకో. దేనికి లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము? వైలోజిట్స్ ఇంకా వై ట్రైన్కి మనం లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇక్కడ మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మనం యాక్యురసీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఆర్గ్మాక్స్ ఎందుకు తీసుకున్నామంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇప్పుడు మనకి 10 నోట్స్ అనేవి ఉన్నాయి, 10 అవుట్పుట్ నోట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈచ్ నోట్కి మనం సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తున్నాము, ఒక్కొక్క ప్రాబిలిటీ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఆ ప్రాబిలిటీలో ఏ అవుట్పుట్ నోట్కి మనకు మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉందో అదే మన అవుట్పుట్. ఓకే, అదే మన మోడల్ అవుట్పుట్. సో మనం అందుకే ఆర్గ్మాక్స్ తీసుకున్నాం. ఆర్గ్మాక్స్ అంటే మనకి మ్యాక్సిమం ప్రాబిలిటీ వాల్యూ అనేది ఇస్తుంది. సో అందుకే మనం ఆర్గ్మాక్స్ అనేది తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం ఆప్టిమైజర్ డాట్ జీరో గ్రాడ్ అంటే మన గ్రేడియన్స్ వచ్చేసి 0 చేసుకుంటాము. తర్వాత బ్యాక్వర్డ్, ఇక్కడ మన బ్యాక్వర్డ్ ప్రాపగేషన్, ఇది వచ్చేసి మన బ్యాక్వర్డ్ ప్రాపగేషన్. ఇక్కడ ఆప్టిమైజర్ డాట్ స్టెప్ అంటే మనము వెయిట్స్ ఇంకా బయాస్ని అప్డేట్ చేసినప్పుడు వెయిట్స్ ఇంకా బయాస్ అప్డేట్ అయినాక మనకి నెక్స్ట్ ఈపాక్కి మళ్ళీ ఆ కొత్త అప్డేట్ అయిన వెయిట్స్ ఇంకా బయాస్ని మనకి అప్లై చేయడానికి మనం ఈ ఆప్టిమైజర్ డాట్ స్టెప్ అనేది వాడతాము. ఇక్కడ మోడల్ 1 డాట్ ఎవాల్ అంటే మనం మోడల్ని ఎవాల్యుయేషన్ మోడ్ అంటే మనం టెస్టింగ్ చేస్తున్నట్టు. ఓకే, మన మోడల్ 1ని మనం ఇంతసేపు ట్రైనింగ్ చేసాము, ఇప్పుడు మనం టెస్టింగ్ చేస్తున్నట్టు. ఓకే, దానికోసం మనం మోడల్ డాట్ ఎవాల్ అనేది వాడతాము. విత్ టార్చ్ డాట్ ఇన్ఫరెన్స్ మోడ్ అంటే మనము ఇది వచ్చేసి మన ట్రైనింగ్ మోడ్. ఇప్పుడు ఈ కింద ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మన టెస్టింగ్ మోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకు ఈ సెట్ ఆఫ్ లైన్ రాసామంటే మనకి జనరల్గా ఈ లైన్ రాయకపోతే ఏమైతుందంటే ఈ టెస్టింగ్లో కూడా మనకి గ్రేడియన్స్ అనేది క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో మనకి టెస్టింగ్లో ఎప్పుడు కానీ మనం గ్రేడియంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయం. ఓకే, మనం టెస్టింగ్లో ఎప్పుడు కానీ గ్రేడియన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయం. జనరల్గా ఎప్పుడు కానీ ట్రైనింగ్లో వచ్చిన వెయిట్స్ ఇంకా బయాస్ పారామీటర్సే మనకి ఫిక్స్డ్ ట్రైనబుల్ పారామీటర్స్. ఓకే, అవే మనకి ఫిక్స్డ్ ట్రైనబుల్ పారామీటర్స్. ఆ ట్రైనబుల్ పారామీటర్సే మనము టెస్టింగ్లో వాడతాం. ఓకే, దానికోసమే మనము మళ్ళీ ఎక్స్ట్రాగా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని మనము గ్రేడియంట్ క్యాలిక్యులేషన్ అనేది టర్న్ ఆఫ్ చేయడానికి మనము ఈ టార్చ్ డాట్ ఇన్ఫరెన్స్ మోడ్ అనేది వాడతాం. ఓకే, ఇక్కడ సిమిలర్ మళ్ళీ టెస్ట్ స్ప్రెడ్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. తర్వాత లాస్ అనేది మనము ఈ టెస్ట్ లాజిక్స్ ఇంకా వై టెస్ట్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే 1 minute. Let me fix this. Okay, let it be. I'll be fixing it later. Okay, now here we are calculating the test accuracy. And we are printing the model results. Okay, in this part we are printing the model results. Okay, now these are our results. ఓకే, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ట్రైనింగ్లో మన మోడల్ యాక్యురసీ అనేది 13% అనేది వచ్చింది. కానీ ఫర్దర్గా మనం ట్రైన్ చేసినప్పుడు మన మోడల్ యాక్యురసీ అనేది 91%కి వచ్చింది. ఓకే, మనకి జస్ట్ 20 ఈపాక్స్కి మన మోడల్ రిజల్ట్ అనేది 91%కి వచ్చింది. కానీ మీరు ఇంకా ఫర్దర్గా సమ్ 50 ఈపాక్స్ కానీ అట్లా మీరు ట్రైన్ చేసినప్పుడు ఓకే, అన్ని ఈపాక్స్ మీరు సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు యాక్యురసీ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది.
ఓకే, యాక్యురసీ అనేది మీకు ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు టెస్టింగ్ కేసులోకి వచ్చినప్పుడు మీకు ఇనీషియల్ యాక్యురసీ వచ్చేసి 46% వచ్చింది. ఓకే, ఫర్దర్గా మీరు ఈపాక్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ మీకు యాక్యురసీ అనేది పెరుగుతూ వచ్చింది. ఓకే, 91%కి వచ్చింది. సిమిలర్గా మనకి ట్రైనింగ్ యాక్యురసీ కూడా ఫర్దర్గా ఈపాక్స్ ఇంక్రీజ్ అయిన కొద్దీ అంటే మన మోడల్ అనేది లెర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, లెర్న్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అందుకే మనకి ఈ యాక్యురసీ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం మోడల్ పారామీటర్స్ అనేవి ప్రింట్ చేద్దాం. ఓకే, ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ కోడ్లో ఏంటంటే మనం మోడల్ పారామీటర్స్ అనేవి ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నాం. మన ఫస్ట్ లేయర్లో వచ్చేసి ఇవి మన టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. ఓకే, ఇవి మన టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్. మన ఫస్ట్ హిడెన్ లేయర్ అంటే ఇన్పుట్ లేయర్కి హిడెన్ లేయర్కి మధ్యలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ వెయిట్స్ ఇవి. ఓకే, ఇన్పుట్ లేయర్ హిడెన్ లేయర్కి ఈ హిడెన్ లేయర్లో ఉన్న నోట్స్కి కరస్పాండింగ్ బయాస్ ఇవి. ఓకే, ఇవి వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి హిడెన్ లేయర్స్కి ఇంకా అవుట్పుట్ లేయర్స్కి మధ్యలో ఉన్న వెయిట్స్. ఇది వచ్చేసి మన అవుట్పుట్ లేయర్లో ఉన్న బయాస్. ఓకే, మనకి 10 అవుట్పుట్ నోట్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 బయాస్ అనేవి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మన టోటల్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ వచ్చేసి 101 అంటే అరౌండ్ 1,01,000. ఓకే, అరౌండ్ 1,01,000 అనేవి మన టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి వచ్చినాయి. అంటే చాలా హై నెంబర్ ఆఫ్ పారామీటర్స్ మనము ఈ మనం ఈ కరస్పాండింగ్ మోడల్ అనేవి వాడాము. మీకు ఫర్దర్గా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేవి వస్తాయి. ఇంకా చాలా చెప్పాలంటే చాలా తక్కువ ఇది. ఓకే, మీకు ఫర్దర్గా కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ చేసినప్పుడు మీకు చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఎంటైర్ మోడల్ అనేది మనం ట్రైన్ చేసాము. ఇప్పుడు మనం మోడల్ పర్ఫార్మెన్స్ కూడా మనం చెక్ చేయాలి కదా. సో ఈ పార్ట్లో వచ్చేసి మనం మోడల్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకే, ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం నీకు ఇక్కడ బిల్డ్ చేసిన మన క్లాస్ అంటే మోడల్ మనం బిల్డ్ చేసినప్పుడే నీకు ఇక్కడ చెప్పాను. మనం ఎంటైర్ మోడల్ అనేది మోడల్ 1 అనే ఆబ్జెక్ట్లోకి మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, అవును కదా, ఇక్కడ మనం మోడల్ 1 అనే దాంట్లోకి మనం స్టోర్ చేసుకుంటాం మన ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ అనేది. ఇప్పుడు ఈ మోడల్ 1 అనే ఓకే అంటే మన మోడల్లోకి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎక్స్ట్రైన్ ఎట్ ఫస్ట్ ఇండెక్స్. ఓకే, ఎక్స్ట్రైన్ ఎట్ ఫస్ట్ ఇండెక్స్ మనకి ఏముంది? ఓకే, ఎక్స్ట్రైన్ ఎట్ ఫస్ట్ ఇండెక్స్ మనము అంటే ఎక్స్ట్రైన్ ఎట్ ఫస్ట్ ఇండెక్స్ మనకి ఏముంటాయి? జనరల్గా డేటా అనేది ఉంటుంది కదా, సమ్ ర్యాండమ్ పిక్సెల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా. దాన్ని మనం మోడల్లోకి పంపిస్తున్నాం. మనం మోడల్లోకి పంపిస్తున్నాం. ఓకే, ఇవి వచ్చేసి మన మోడల్ అవుట్పుట్ రిజల్ట్స్. ఓకే, మనకి 10 అవుట్పుట్ నోట్స్ ఉంటాయి కాబట్టి మనకు కరస్పాండింగ్ 10 అవుట్పుట్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఓకే, 10 అవుట్పుట్ ప్రాబిలిటీస్ అనేవి మనకి బయటకు వచ్చినాయి. ఓకే, మనం ఈ ఎక్స్ట్రైన్ ఎట్ ఫస్ట్ ఇండెక్స్ మనము మోడల్లోకి పంపించినప్పుడు మనకి కరస్పాండింగ్ అవుట్పుట్ ప్రిడిక్షన్స్ వచ్చేసి ఇవి. ఓకే, ఇప్పుడు ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ ప్రిడిక్షన్స్ వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ ప్రిడిక్షన్స్లో మనకి ఏ డిజిట్ అనేది వస్తుందో చూద్దాం. ఓకే, దానికోసం మనం ఆర్గ్మాక్స్ అనేది తీసుకున్నాం. ఓకే, మనకి ఎప్పుడు కానీ మ్యాక్సిమం ప్రాబిలిటీనే కదా మనకు వచ్చే అవుట్పుట్. సో ఇట్లా మ్యాక్సిమం ఓకే, ఈ వై అనే ఆబ్జెక్ట్లోకి మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి మన రిజల్ట్స్ అనేవి ఈ వైలో మనం ఆర్గ్మాక్స్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఆర్గ్మాక్స్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు మనకి మోడల్ అవుట్పుట్ వచ్చేసి 5. ఓకే, మీరు ఇక్కడ కూడా కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 0 1 2 3 4 5. ఓకే, 5 అనే మన డిజిట్కే మనకి అవుట్పుట్ ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, 5 అనే డిజిట్కే మనకి అవుట్పుట్ ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన మోడల్ కూడా 5 అనే డిజిట్ మనం అవుట్పుట్ చేసింది. సో ఇప్పుడు దీన్ని మనము ఒరిజినల్ డేటా కంపేర్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఇది వచ్చేసి మన వైట్రైన్ డేటా. ఓకే, ఇది వచ్చేసి మన వైట్రైన్ డేటా. ఇప్పుడు ఈ వైట్రైన్లో మీరు కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో మనకి 0 ఉంది. ఓకే, ఇక్కడ 0 పెట్టుకున్నప్పుడు మీకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఓకే, ఇక్కడ 0 పెట్టి కూడా ఒకసారి చూపిస్తాను. 0 పెట్టి రన్ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ కొన్ని అవుట్పుట్ ప్రాబిలిటీస్ అనేవి వస్తాయి. దీని కరస్పాండింగ్ అవుట్పుట్ వచ్చేసి మనకి 0 వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు, మన అవుట్పుట్ కూడా 0 వచ్చింది. సో అట్లా మీరు ఇక్కడ ఏ ఇండెక్స్ తీసుకున్నా మన మోడల్ అనేది సమ్ ర్యాండమ్ ప్రాబిలిటీస్ అనేది ఓకే, మనం మోడల్ క్యాలిక్యులేట్ చేసిన ప్రాబిలిటీస్ అనేది అవుట్పుట్ చేస్తుంది. ఓకే, అవుట్పుట్ ప్రాబిలిటీస్లో మనం మ్యాక్సిమం తీసుకుంటున్నాము. మనం మ్యాక్సిమం తీసుకునేది మన అవుట్పుట్. ఓకే, అవుట్పుట్ని మనము ఒరిజినల్ డేటా కంపేర్ చేస్తున్నాం. ఓకే, మనకు ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ వస్తుంది. ఓకే, ఎక్కడో వాల్యూస్ అనేవి కొన్ని తప్పు వస్తాయి. అందుకే మన మోడల్ యాక్యురసీ అనేది 91% ఉంది. సో
ఇది వచ్చేసి మన ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, మన ఎంటైర్ టాస్క్ అనేది అయిపోయింది. ఓకే, మనం ఒక బేసిక్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసాము. ఆ ప్రాజెక్ట్లో మనం ఏం చేసాం, ఎంనిస్ డేటా సెట్ మీద ప్రిడిక్షన్స్ చేయడానికి మనం ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసాం. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ మినీ ప్రాజెక్ట్. ఓకే, ఇది వచ్చేసి మన ఎంటైర్ బేసిక్ ప్రాజెక్ట్. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు కోడ్ అనేది ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఎట్లా మీకు ప్రిడిక్షన్స్ అనేవి వస్తున్నాయో ఒకసారి కంపేర్ చేసి చూడండి. ఓకే, మీరు మీ ఓన్గా కూడా ఒకసారి న్యూరల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేయండి. మీ ఓన్గా కూడా ఒకసారి న్యూరల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసి చూసి మీకు యాక్యురసీ అనేది ఎంత వస్తుందో చూడండి. ఓకే, 100% రాకపోయినా నియర్లీ 98-99% వచ్చినా మీకు అది బెస్ట్ మోడల్ అన్నట్టు. ఓకే, అట్లా మీరు ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి. లెర్నింగ్ రేట్ ఆల్టర్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ చేంజ్ చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ హిడెన్ యూనిట్స్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ మీరు అవుట్పుట్ ప్రిడిక్షన్స్ అనేవి కంపేర్ చేసుకోండి ఒకసారి. ఓకే, మీ మోడల్ అవుట్పుట్ ప్రిడిక్షన్స్ అనేవి కంపేర్ చేసుకోండి. ఓకే, మీకు మీ మోడల్ ప్రిడిక్షన్ చేసిన అవుట్పుట్, ఓకే ఇది వచ్చేసి మన మోడల్ ప్రిడిక్షన్ చేసిన అవుట్పుట్, ఇది వచ్చేసి మన ఒరిజినల్ అవుట్పుట్. ఓకే, ఒకసారి రెండు కంపేర్ చేసి చూడండి ఎలా. ఓకే, ప్రిడిక్షన్స్ ఈక్వల్ వస్తున్నాయి లేదా అన్ఈక్వల్ వస్తుంటే ఇక్కడ మీరు తప్పు చేసారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు ఎంటైర్ కోడ్ అనేది రావాల్సిన అవసరం లేదు. ఓకే, ఎంటైర్ కోడ్ అనేది రావాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ బేసిక్ ఐడియా కోసము ఈ ప్రాజెక్ట్ అనేది చేయించాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.